ఏంది అల్లరి? జయ ఆంటీ వస్తే ఇట్లనే నా బిహేవ్ చేయడం? సైలెంట్ కూర్చోవా? ఎప్పుడు అల్లరి చేస్తూనే ఉంటావా? నా మాట వినావా అసలు? ఎన్నిసార్లు చెప్పినా నీకు? అల్లరి పిల్లవు నువ్వు అసలు. ఏం పిల్లలో ఏమో. జయ వెళ్ళిపోయిన వెంటనే లత హనీని ఎలా తిడుతుందో చూసారా? అసలు జయ ఎవరు, లత ఎవరు అనుకుంటున్నారా? అయితే మీరు ఫస్ట్ పార్ట్ చూడలేదన్నమాట. పార్ట్ 1 చాలా ఇంపార్టెంట్, తప్పకుండా చూడండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూసేయండి. హాయ్ అండి, నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. ఈ వీడియో ADHD పిల్లలున్న పేరెంట్స్ కి మాత్రమే కాదండి, ప్రతి పేరెంట్ కోసం చాలా ఇంపార్టెంట్. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం పేరెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మిస్టేక్, నెగిటివ్ రిమార్కింగ్. పిల్లలు కొంచెం హైపర్ అయితే చాలు, పేరెంట్స్ కూడా వాళ్ళకంటే డబుల్ హైపర్ అయి నెగిటివ్ రిమార్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇందాక వీడియో చూసారు కదా, జయ వెళ్ళిన వెంటనే లత హనీని తిట్టడం స్టార్ట్ చేసింది. ఇలానే సేమ్ చాలా మంది పేరెంట్స్ పిల్లల మీద నెగిటివ్ రిమార్కింగ్ చేస్తూ ఉంటారు. ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఈ రోజు పిల్లల్లో ఉన్న బిహేవియర్ 6 months తర్వాత ఉండకపోవచ్చు. గుర్తు పెట్టుకోండి, ఇవన్నీ టెంపరరీ సిచ్యువేషన్స్ మాత్రమే, పర్మనెంట్ కావు. కానీ చాలా మంది పేరెంట్స్ అలా చేస్తూనే ఉంటావా, అసలు మాట వినవా అని నెగిటివ్ రిమార్కింగ్ చేసి పిల్లల్లో ఉన్న టెంపరరీ బిహేవియర్ ని పర్మనెంట్ బిహేవియర్ గా మార్చేస్తారు. ఇలా పదే పదే నెగిటివ్ రిమార్కింగ్ చేయడం వల్ల పిల్లలు హైపర్ యాక్టివ్ అయిపోతున్నారు. మీరు కూడా ఇలానే ఎప్పుడైనా చేస్తుంటే కింద కామెంట్ లో తెలపండి. సెకండ్ మిస్టేక్, రియాక్టింగ్ అండ్ ఫీలింగ్ ఎంబారెస్డ్ ఆన్ థర్డ్ పర్సన్ కమెంట్స్. అంటే ఎవరైనా బయట వాళ్ళు పార్టీలో అయినా ఫంక్షన్ లో అయినా వచ్చి మీ పిల్లవాడు అసలు అల్లరి చేస్తూనే ఉంటాడా, మీ పిల్ల అసలు మాటే వినదా అని చెప్తే పేరెంట్స్ వెంటనే రియాక్ట్ అయ్యి ఆ కోపాన్ని పిల్లల మీదకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. థర్డ్ మిస్టేక్, లూజింగ్ టెంపర్. కొన్ని సిచ్యువేషన్స్ లో పిల్లల్ని కరెక్ట్ చేయడానికి పేరెంట్స్ కోపం తెచ్చేసుకుంటారు. కానీ అలా చేయకుండా పిల్లలతో ప్రేమగా ఉండండి. ఎందుకంటే పిల్లలు పేరెంట్స్ ని చూసి నేర్చుకుంటారు. సో పేరెంట్స్ గా మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ మిస్టేక్స్ చేయకుండా ఉండడమే. పార్ట్ 1 లో ADHD సిమ్టమ్స్ గురించి చూసాం కదా. ఈ సిమ్టమ్స్ మీ పిల్లలో కనిపిస్తున్నాయని బాధపడకండి. మీకు ఒక సర్ప్రైజింగ్ ట్రూత్ రివీల్ చేస్తున్నాను. థామస్ ఎడిసన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, లెనార్డో ద విన్సీ ఇలాంటి 50+ ఫేమస్ పర్సనాలిటీస్ కూడా ADHD తో సఫర్ అయ్యిన వాళ్ళే. ఇప్పటి నుంచి మీ పిల్లలను ఎవరైనా హైపర్ యాక్టివ్ అంటే మాత్రం టెన్షన్ పడకండి. ఇన్ఫాక్ట్ హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఎందుకంటే మీ పిల్లలు కూడా ఫేమస్ పర్సనాలిటీలో ఒకరవ్వచ్చు. దీనికోసమే ఈ 5 స్ట్రాటజీస్ ను ఫాలో అవ్వండి. దాంట్లో ఫస్ట్ది డిస్ట్రాక్షన్ మేనేజ్మెంట్. ఈ రోజు పిల్లల్లో ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. ఎట్ ఏ టైం పిల్లల ఫోకస్ చదవడంలో ఉంటుంది, టీవీలో ఉంటుంది, ఎవరైనా మాట్లాడుకుంటుంటే వాళ్ళ మీద కూడా ఉంటుంది. ఈ డిస్ట్రాక్షన్స్ మనం అవాయిడ్ చేయలేము, కానీ మేనేజ్ చేయొచ్చు. ఎలా అంటే పిల్లలకి పాజిటివ్ డిస్ట్రాక్షన్స్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, చదువుతున్నప్పుడు పిల్లలు పెన్ మూవ్మెంట్ చేస్తే, లెగ్ మూవ్మెంట్ చేస్తే చేయనివ్వండి. చదువుతున్నప్పుడు లెగ్ మూవ్మెంట్ చేయకు, పెన్ తో ఆడకు అని రిస్ట్రిక్ట్ చేయకండి. పాజిటివ్ డిస్ట్రాక్షన్ వల్ల పిల్లలు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. నంబర్ 2, టీమ్ వర్క్. బండికి ఒక చక్రం లేకపోతే బండి ఇంబ్యాలెన్స్ అయ్యి ముందుకు నడుస్తుందా? నడవదు కదా. అలాగే పేరెంట్స్ అన్నప్పుడు మదర్, ఫాదర్ ఇద్దరు పిల్లల రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఒకరిని ఒకరు బ్లేమ్ చేసుకోకుండా పిల్లలకి మంచి పేరెంటింగ్ అందించడమే గోల్ గా పెట్టుకోవాలి. నంబర్ 3, ఫుడ్. పిల్లలకు ఎలాంటి ఫుడ్ ఇవ్వాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చూడండి. బేసిక్ గా పిల్లలకి ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఇవ్వాలి. ఈ మ్యాగీ, పిజ్జా, బర్గర్ లాంటి ప్రాసెస్డ్ అసిడిక్ జంక్ ఫుడ్స్ ను పిల్లలకి ఇవ్వకూడదు. నంబర్ 4, ఫిజికల్ యాక్టివిటీ. పిల్లల ఫిజికల్ యాక్టివిటీలో ఫాదర్సే మేజర్ రోల్ ప్లే చేయాలి. పిల్లలను వాకింగ్, డాన్స్, స్కిప్పింగ్ లాంటివి చేయించాలి. పిల్లల ఫేవరెట్ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసేలా ఎంకరేజ్ చేయాలి. నంబర్ 5, మెడిటేషన్ అండ్ యోగా. పిల్లలకి యోగా, మెడిటేషన్ లాంటి స్ట్రెస్ రిలీఫ్ యాక్టివిటీను ఇంట్రొడ్యూస్ చేయాలి. ఇవి పిల్లల హైపర్ యాక్టివిటీని ఓవర్కమ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఇలా రోజు 10 minutes యోగా, మెడిటేషన్ చేస్తే చాలు. ఫైనల్ గా, పేరెంటింగ్ అనేది ఈజీ టాస్క్ కాదండి. ఈ ప్రాసెస్ లో చాలా కమిట్మెంట్, కన్సిస్టెన్సీ అవసరం. సో కన్సిస్టెంట్ గా ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వండి. మీ పిల్లలు రైట్ పాత్ లో ఉంటారు. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎలాంటి టాపిక్ పైన కావాలో కింద కామెంట్ కూడా చేయండి. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.